హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి. ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ సైట్ కోసం చూస్తున్నారో, రెంటల్ ప్రాపర్టీస్ కోసం మంచి ప్రాపర్టీని చూస్తున్నారో వారికైతే మటుకి అల్టిమేట్గా బెస్ట్ ప్రాపర్టీ అండి. ఈ లొకేషన్లోనే ఆ కనపడేటువంటి చెరుకూరి రెసిడెన్సీ వచ్చేసి మనకి G+5 కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి బిల్డింగు. మొత్తం హాస్టల్ పరంగా యూస్ చేసి మంత్లీ రెంటల్ 2 lakhs వరకు గెయిన్ అవుతున్నటువంటి ప్రాపర్టీ. అదేవిధంగా దీనికి ముందు ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా హాస్టల్స్. లొకేషన్ అంతా కూడా దాదాపుగా 100 నుంచి 200 హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది. బ్రాడీపేట, ఇది 2/9 బ్రాడీపేటలో వస్తుంది. ఓల్డ్ కన్స్ట్రక్షను, G+1 ప్లాన్ కలిగినటువంటి బిల్డింగు. వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి. 20 years ఓల్డ్ బిఫోర్ అయినప్పటికీ కూడా ఈ విధమైన వెల్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి బిల్డింగు G+1. మనం ఇన్ ఫ్రంట్ నుంచి మనం ఒక వీడియో చేయటం జరిగిందండి. బయట నుంచే ఓనరు అనదర్ ప్లేస్లో ఉండటం వల్ల మనం ఇప్పటివరకు కూడా లోపల వీడియోస్ చేయకపోవడంతో విజిటింగ్ కోసం వచ్చినటువంటి వారు లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అడగడం చేత మనం ఇది మరొక వీడియో చేయటం జరుగుతుంది. ఇది 27/72 కొలతలతో 213 గజాలండి. బిల్ కాంట్రాక్ట్గా 2,30,00,000 చెప్తున్నారు. దీనిలో లిటిల్ బార్గెన్ కూడా ఉంటుంది. ఇదే 213 గజాల్లో మనకి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తే దాదాపుగా 5 నుంచి 6 కోట్లు మార్కెట్లో అయితే ఉన్నటువంటి ప్రాపర్టీలు. వాటికి రెంట్లు కూడా దాదాపుగా కేవలం 1,00,000 నుంచి 1,50,000 మాత్రమే వస్తాయి. అన్నీ కూడా ఓల్డ్ ప్రాపర్టీసే. ఇది సేమ్ వాజ్ యూజ్ చేసుకున్న 60,000 నుంచి 70,000 రెంటల్ వచ్చేటువంటి హాస్టల్ పరంగా వచ్చేటువంటి ప్రాపర్టీ. లేదా మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా 2,30,00,000, 1 కోటి నుంచి 1,50,000 వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ చేసినప్పటికీ కూడా 4 crores లోపల దాదాపుగా మీకు మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైన లొకేషన్ మొత్తం కూడా అన్నీ కూడా దాదాపుగా 50% హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ మొదలగు బిజినెస్లన్నిటికీ కూడా దిస్ ఇస్ ద మోస్ట్ హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది బ్రాడీపేట. ఇది అదిగాక 2/9లో రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి. 40 feet రోడ్డు దక్షిణ ఫేసింగు. ఈ విధమైన ఎంట్రన్స్లో హాల్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ వాజ్ హాస్టల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. కింద పైన సేమ్ ఒకే కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి బిల్డింగు. కింద దాదాపుగా 20 years అబోవ్ అయినప్పటికీ కూడా పైన మటుకి 2017 కన్స్ట్రక్షను. మంచి కమర్షియల్ ప్రాపర్టీగా వినియోగించుకునే అవకాశం ఉన్నటువంటి సైట్ అండి. ఓన్లీ సైట్ క్రైటీరియాతోనే మనకి ఇదైతే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 1వ లైను 2వ లైను మధ్యలో ఉన్నటువంటి క్రాస్ రోడ్లోనే దాదాపుగా 80,000 90,000 మార్కెట్ చెప్తున్నారు. వాటికి అనుగుణంగా జరుగుతుంది. అవన్నీ కూడా 25 feet రోడ్లు, 30 feet లోపల మాత్రమే ఉన్నటువంటి రోడ్లు. ఇదైతే 40 feet రోడ్ బేస్ చేసుకొని దట్టు రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు.
ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి కూడా ఈ విధంగా స్పేస్తో కనపడేటువంటిది బాత్రూమ్ అండి. అటాచ్ టాయిలెట్ ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది. వెల్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి ఇది. మనం చెప్పినట్టుగా ఎవరైతే మంచి కన్స్ట్రక్షన్ కోసం, కమర్షియల్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నారో వారికైతే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ. 213 గజాలండి. 2,30,00,000 చెప్తున్నారు. దీనిలో బార్గెన్ అయితే ఉంది. దక్షిణ ఫేసింగ్. ఇదే విధంగా హాస్టల్ పరంగా వినియోగించుకున్న సేమ్ వాజ్ ఉపయోగపడుతుంది. లేదా మనం చెప్పుకున్నట్టుగా సరౌండింగ్లో చెరుకూరి రెసిడెన్సీ ఉన్నటువంటి సేమ్ ఇదే మెజర్మెంట్స్లో G+5 కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి బిల్డింగు దాదాపుగా 2 లక్షల పైన హాస్టల్కి పరంగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి అనుగుణంగా న్యూలీ కన్స్ట్రక్ట్స్తో మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడుతుంది ఇది. మరొక బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అన్నీ కూడా టేక్ విధమైన టేక్ దర్వాజాలు కానీ కబోర్డ్స్ మొత్తం కూడా ఈ విధమైన స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్తో ఉంటుంది. దట్టు ఈ విధమైన రన్నింగ్ రోడ్డుతో ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా బ్రాడీపేటలో రావడం చాలా అరుదండి. ఇప్పుడు దాదాపుగా 4th లైన్ మెయిన్ రోడ్డుకి 2 లక్షల నుంచి 1,50,000 మధ్యలో అయితే మార్కెట్ చెప్తున్నారు. దానికి అనుగుణంగా జరుగుతుంది. మనకి ఇదే రన్నింగ్ రోడ్డు 4th లైన్ తర్వాత ఈ 2nd లైనే మంచి బిజినెస్ ఉన్నటువంటి రన్నింగ్ రోడ్డు. 40 ఫీట్ రోడ్డు కూడా ఇది ఒకటే ఉంటుంది. కిచెన్ అండి. ఈ కిచెన్ కూడా ఈ విధమైన స్పేస్తో ఉంటుంది. కిచెన్ పక్కనే పూజా స్పేస్ ఉంటుంది. డైనింగ్ యూనిట్ కూడా ఈ విధంగా ఏర్పరచుకున్నారు. ఎవరైతే బ్రాడీపేటలో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికి బాగా ఉపయోగపడుతుంది. లేదా హాస్టల్ పరంగా మంచి కన్స్ట్రక్షన్తో కూడుకున్నటువంటి బిల్డింగ్ కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షన్ అయినటువంటి బిల్డింగు. లేదా 200 గజాల పై చిలుకలో మంచి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారిగా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షనల్ కల సైటు. వెనక ఉన్నటువంటి స్పేస్లో కామన్ టాయిలెట్స్ ఉంటాయి. మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు బోర్స్ కూడా ఉంటాయి. లేదా రెంటల్ ప్రాపర్టీగా మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి హాస్టల్ పరంగా మంచి కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ గెయిన్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షనల్ అయినటువంటి ప్రాపర్టీ ఇది. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. మోర్ వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్. థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్. బాయ్.